పెద్దలు శాసనమండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారు, భూములు దత్తు గారు, అదేవిధంగా గోపి గారు, ఇంకా శ్రీదేవి గారు, రేలంగి శ్రీదేవి గారు, అదేవిధంగా ఇతర నాయకులందరికీ, ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ని నిర్వహిస్తున్నటువంటి రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, చాలా ఎగ్జిబిషన్స్ చూస్తూ ఉంటాం మనం. ప్రతి సంవత్సరం కూడా ఏదో రూపేణా రాజమండ్రి నగరంలో ఎగ్జిబిషన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం ఈ రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ మాత్రం ఒక వినూత్నమైనటువంటి ఎగ్జిబిషన్గా తప్పనిసరిగా చెప్పాలి. కారణం ఏంటంటే, ఆచారంగా వచ్చేటువంటి ఈ జైంట్ వీల్ కానీ, షాప్స్ కానీ, ఇతరత్ర యాక్టివిటీస్ అన్నీ ప్రతి ఎగ్జిబిషన్లో ఉంటాయి. కానీ ఇవాళ ఇందాక వీర్రాజు గారు చెప్పినట్లుగా ఒక అద్భుతమైనటువంటి అయోధ్య రామ మందిరం తాలూకు నమూనాతోటి, అంటే ఇక్కడ గుడి, అందులో విగ్రహం అవేమి ఉండవు, నమూనా, కేవలం నమూనాతోటి ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని సృష్టించారు వారు. నిజంగా చూసినప్పుడు నేను అనుకున్నాను, ఏ కళా దర్శకుడినైనా తీసుకొచ్చి చేయించారా అంటే అదేమీ కాదు, మేమే గూగుల్లో చూసి దాన్ని ఈ రకంగా రూపకల్పన చేసామనేటువంటి మాట చెప్పారు. 3 నెలల పాటు అవిశ్రాంతంగా శ్రమించి ఒక అందమైనటువంటి అయోధ్య మందిరానికి ఒక నమూనాను ఇక్కడ చూపించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. రెగ్యులర్గా ఉండేటువంటి యాక్టివిటీస్తో పాటు ఈ మందిరం చూడడానికే ప్రత్యేకించి చాలామంది ఆకర్షితులు అవుతారనేటువంటి మాట కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఏదైనప్పటికీ కూడా రాజమండ్రి అంటే కళలకి, సాంస్కృతిక వైభవానికి పెట్టింది పేరు. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా అది వినూత్నంగా ఉంటుంది. దాన్ని ఆదరించేటువంటి మనుషులు కూడా ఇక్కడ ఉంటారు. ఆ రకంగా చూసుకున్నప్పుడు వారు ఎంచుకున్నటువంటి ప్రదేశం కానీ, వారు ఏర్పాటు చేసినటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా సందర్శకుల్ని విపరీతంగా ఆకర్షిస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా పర్యాటక రంగంలో కూడా ఒక భాగంగానే దీన్ని భావిస్తాం. కారణం, ప్రత్యేకించి సందర్శించడానికి ఈ ఊర్లో వారు మాత్రమే కాకుండా, ఈ జిల్లాలో వ్యక్తులు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా వచ్చేదానికి చాలా అవకాశం ఉంది. కనుక ఆ రకంగా ఫుట్ఫాల్ కూడా చాలా పెరిగేదానికి అవకాశం ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రాయల్ ట్రేడ్ ఫెయిర్ నిర్వాహకులకి అభినందనలు తెలియజేస్తూ, దీన్ని ఆదరించాల్సిందిగా నగర ప్రజలను కానీ, జిల్లా ప్రజలను కానీ కోరుకుంటా ఉన్నాను. కారణం, వ్యయ ప్రయాసాలు కూర్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఈ నమూనాను తయారు చేశారు. ఈ ఎగ్జిబిషన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని ఆదరించి ఇలాంటి వినూత్నమైనటువంటి పోకడలు మళ్ళీ మన ప్రాంతంలో మళ్ళీ రావాలంటే ఇది సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ కావడానికి మనందరం కూడా సహకరించాలనేటువంటి మాటని మరొకమారి తెలియజేస్తూ, రెడ్డి గారికి, వారి సహచర భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారందరికీ, గోపి గారికి, సహచర భాగస్వాములు ఇంకెవరైనా ఉంటే వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇది రాజమండ్రికి ఒక మణిమకుటంగా నిలిచేటువంటి ఎగ్జిబిషన్ అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటాం. రాష్ట్రంగా చూసుకుంటే చాలా చోట్ల వస్తాయి వాటర్ స్పోర్ట్స్ అవిను. మీరు అడిగినట్లుగా రాజమండ్రి పరిసర ప్రాంతాల వరకు చూసుకుంటే మనం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేస్తున్నటువంటి అఖండ గోదావరి ఏదైతే ఉందో, ఆ అఖండ గోదావరిలో ఈ రకమైనటువంటి వాటర్ స్పోర్ట్స్ కానీ, ఇతరత్ర టెంట్ సిటీస్ కానీ, హోమ్ స్టేస్ కానీ, అదేవిధంగా హేవలాక్ బ్రిడ్జ్ మీద మన రాజమండ్రి చరిత్రను చూపించేటువంటి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నాం. దాని ద్వారా మీరు చెప్పినటువంటి ముఖ్యంగా వాటర్ స్పోర్ట్స్ అవన్నీ వస్తాయి. అదే కాకుండా కడీపులంక పరిసర ప్రాంతాల్లో గతంలో జరిగినటువంటి ప్రయత్నం ఆగిపోయింది. దాన్ని ఇవాళ మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని కూడా బోటింగు, అదేవిధంగా మనకి వేసైడ్ రెస్టారెంట్స్, దాంతోపాటు కడీపులంక యొక్క నర్సరీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అందాలని, ప్రకృతి అందాలని ప్రజలకు చూపించే విధంగా కూడా
పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్నాం. దాంతోపాటు వాటర్ స్పోర్ట్స్ను అక్కడ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒక కన్వెన్షన్ సెంటర్ని అక్కడ ఏర్పాటు చేస్తాం. కడిపిలంక అక్కడ ఆ ప్లేస్లో ఆ చెరువు ఏదైతే ఉందో చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం. ఇలా చూసుకుంటే రేపు పుష్కరాలు వచ్చే నాటికి రాజమండ్రి పరిసర ప్రాంతాలు, రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి కొవ్వూరు కానీ, కడియం కానీ, అదేవిధంగా నిడదవోలు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పర్యాటక ప్రదేశాలుగా రూపాంతరం చెందడానికి వీలుగా పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలను చేపడతా ఉన్నాం. దీనికి సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి, షెకావత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మాకు గైడింగ్ ఫోర్స్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీరే చూస్తారు రాజమండ్రి పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందబోతుంది అనేటువంటి మాటను తెలియజేస్తున్నారు. రాయల్ ట్రేడ్ ఫెయిర్ అనే ఎగ్జిబిషన్స్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వర్తించడం, దానిలో అయోధ్య రామ మందిరం యొక్క ఒక నమూనాని వారు గత 3 నెలలుగా ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం, ఈరోజు మన మంత్రి గారు శ్రీ కందుల దుర్గేష్ గారు, కల్చరల్ అఫైర్స్ మినిస్టర్, టూరిజం మంత్రి గారు వారు పాల్గొనడం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.